This conference will now be recorded. In this IC, the internal circuit is in the size of this board. ఇంత ఉంటుందండి size. But దాని internal గా ఉండేవి ఏంటి? Logical gates. Okay. So logical gates are the fundamental building blocks of a digital system. Digital system ki ivi main building blocks. మీరు చూడండి ఫిజిక్స్ లో గాని చూసే ఉంటారు మీరు రెసిస్టర్ కెపాసిటర్ చూసుంటారు ఇండక్టర్ ఓకే సో ఈ కాంపోనెంట్స్ దేనికి ఒక సర్క్యూట్ ని డిజైన్ చేయడానికి ఓకే సో రెసిస్టర్ కి ఒక కెపాసిటర్ చేసాం అటాచ్ చేసాం సో దెర్ ఈస్ అన్ ఇన్పుట్ ఇచ్చాం దెర్ ఈస్ అన్ అవుట్పుట్ ఓకే ఇది ఒక సర్క్యూట్ రెసిస్టర్ కి కెపాసిటర్ ఇచ్చాను నేను ఇది ఒక సర్క్యూట్ అంటే ఇక్కడ యూజ్ చేసే ఏంటి కాంపోనెంట్స్ ఏంటి రెసిస్టర్ కెపాసిటర్ సేమ్ సో ఇది ఏ సర్క్యూట్ ఎనలాగ్ సర్క్యూట్ మనం నేర్చుకునేది ఏంటి డిజిటల్ సిస్టమ్ ఎందుకు అంటే కంప్యూటర్ కి ఎప్పుడు మనం డిజిటల్ ఇస్తాం కాబట్టి డిజిటల్ సిస్టమ్ తీసుకుంటాం ఇప్పుడు ఈ డిజిటల్ సిస్టమ్ కి వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీ హ్యావ్ టు గివ్ జీరోస్ అండ్ వన్స్ మరి నేను ఇక్కడ ఇచ్చిన అనలాగ్ సర్క్యూట్ కి నేను జీరో ఇస్తే ఇది తీసుకుంటుందా తీసుకోదు సో వీ హ్యావ్ టు గివ్ ఎన్ అనలాగ్ వోల్టేజ్ 9 వోల్ట్స్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు బ్యాటరీ ఉంది మనకు బ్యాటరీ 0 to 9 వోల్ట్స్ బ్యాటరీ ఆ బ్యాటరీ వచ్చి ఇక్కడ బట్ లాజికల్ గేట్స్ వచ్చేసరికి ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ 0 and 1 ఇన్పుట్స్ అవుట్పుట్స్ కూడా ఏమొస్తాయి 0 and 1 వస్తుంది డిజిటల్ ఇన్పుట్స్ డిజిటల్ అవుట్పుట్స్ ఓకే ఫస్ట్ బూలియన్ ఆల్జీబ్రా సెపరేట్ లాజికల్ గేట్ సెపరేట్ ఓకే సో బూలియన్ ఆల్జీబ్రా లాజికల్ గేట్స్ కి బూలియన్ ఆల్జీబ్రా లాస్ అప్లై చేయాలి ఫస్ట్ మనం అందుకే లాజికల్ గేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం ఓకే సో టోటల్ లాజికల్ గేట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 different types లాజికల్ గేట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 different types okay so first one is and or not second one is universal gates and third one is special gates so universal gates are NAND NOR special gates are XOR XNOR okay so ఇవి మీకుండే లాజికల్ గేట్స్ సో ఈ లాజికల్ గేట్స్ వచ్చేసరికి ఇవి బేసిక్ లాజికల్ గేట్స్ అమ్మా దీస్ ఆర్ బేసిక్ లాజిక్ గేట్స్ ఓకే ప్రతి దానికి సింబల్ ఏంటి దాని ట్రూత్ టేబుల్ ఏంటి ప్రతి గేట్ అండ్ గేట్ ఆర్ గేట్ నాట్ గేట్ ఎందుకు అంటే ఈ అండ్ గేట్స్ యూజ్ చేసే మీరు ఒక ఫ్లిప్ ఫ్లాప్ డిజైన్ చేయొచ్చు లేదంటే ఒక ఎన్కోడర్ కానీ డికోడర్ కానీ డిజైన్ చేయొచ్చు ఒక మల్టీప్లెక్సర్ డిజైన్ చేయొచ్చు బట్ ముందు గేట్స్ ఎలా ఆపరేషన్ జరుగుతుంది అనేది తెలియాలి ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందో తెలియాలి ఆ పెర్ఫామ్ చేసిన ఆపరేషన్ బేస్ చేసుకుని సో ఈ అండ్ గేట్ ఎక్కడ అప్లై చేయాలి ఈ నాండ్ గేట్ ఎక్కడ అప్లై చేయాలి అనేది ఉంటుంది ఓకే సో యూనివర్సల్ గేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో బై యూజింగ్ దీస్ 2 gates you can design any logic gates ఈ రెండు గేట్స్ యూజ్ చేసి ఏ సర్క్యూట్ లో ఉన్న లాజిక్ గేట్ ఏ గేట్ నైనా డిజైన్ చేయొచ్చు లాజిక్ సర్క్యూట్ నైనా డిజైన్ చేయొచ్చు అందుకే ఇవి యూనివర్సల్ గేట్స్ అన్నాం ఓకే సో దీస్ ఆర్ స్పెషల్ గేట్స్ XOR అండ్ XNOR XOR ఆపరేషన్ అనేది ఆల్రెడీ మనం చూసాం గ్రే కోడ్ లో XOR ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది ఓకే సో ఫస్ట్ ఒక్కొక్క గేట్ డ్రా చేస్తున్నాను దాని ట్రూత్ టేబుల్ మీకు ఇంకా గుర్తుండిపోవాలి అండ్ గేట్ అంటే ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది
ఆర్ గేట్ అంటే ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది, నాట్ అంటే ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ అండ్ గేట్. చూడండి, అండ్ గేట్ అండ్. సో సింబల్ ఈజ్, నేను 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. ఏ బి ఆర్ ద ఇన్పుట్స్, వై ఇస్ ద అవుట్పుట్. నేను 3 ఇన్పుట్స్ కూడా తీసుకోవచ్చు. ఏ బి సి ఆర్ ద ఇన్పుట్స్, వై ఇస్ ద అవుట్పుట్. మీకు క్వశ్చన్ లో ఇచ్చి క్వశ్చన్ లో 2 ఇన్పుట్ ఎండ్ గేటా 3 ఇన్పుట్ ఎండ్ గేటా అని అడుగుతాడు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు డ్రా చేయండి. సో ఏ బి వై ఇస్ ద అవుట్పుట్. సో ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఎనీవన్, హౌ మెనీ కాంబినేషన్స్ if it is a 2 input? 4 combinations. ఎన్ని? 4 combinations. 4 combination. 0 0 0 1 1 0 1 1. If it is a 3 input, how many combinations? If it is a 3 input, how many combinations? 9 combinations. 9. 8 ma'am. 8 combinations. 0 0 0 to 1 1 total 8 అవి చూడండి ఒకసారి. ఓకే, సో అండ్ గేట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. మల్టిప్లికేషన్ కి డాట్ పెట్టుకుంటాం మధ్యలో. ఓకే, సో y is equal to what? a dot b అని నాకు చెప్పండి. 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. అంటే 2 ఇన్పుట్స్ హై అయితేనే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రావట్లేదు. ఓకే, సో సేమ్ సర్క్యూట్ కి నేను స్విచెస్ కలుపుతున్నాను. చూడండి, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్. దిస్ ఇస్ స్విచ్ S1 S2. నేను ఇక్కడ ఒక బల్బ్ అటాచ్ చేశాను. దిస్ ఈజ్ ఏ బల్బ్. ఓకే, ఇది ఒక బల్బ్. నేను ఇక్కడ ఒక బ్యాటరీ ఇచ్చాను. మనం యూజ్ చేస్తాం కదా ఇంట్లో బ్యాటరీ, 9 volts బ్యాటరీ ఇచ్చాను. ఇది బ్యాటరీ సింబల్ ఇది. ఓకే, సో గ్రౌండ్ చేశాను. ఎప్పుడు బల్బు హై అవుతుందో, ఎప్పుడు బల్బు గ్లో అవుతుందో చెప్పండి. 2 switches కలిపినప్పుడు గ్లో అవుతున్నా. 2 switches క్లోజ్ అయినప్పుడు. అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ కాంబినేషన్స్ చూడండి. 0 0 ఇచ్చాం, రెండు ఓపెన్. అంటే ఏంటి? రెండు ఓపెన్. బల్బ్ గ్లో అయిందా? లేదు, కరెంట్ పాస్ అవ్వట్లేదు దీంట్లో. సో బల్బ్ గ్లో అవ్వలేదు. ఓకే, అవుట్పుట్ ఈజ్ 0. నెక్స్ట్, ఒకటి క్లోజ్ చేస్తున్నాను నేను, ఒకటి ఓపెన్ చేస్తున్నాను. 1 0. సో దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్, ఒకటి క్లోజ్ చేస్తున్నాను, ఒకటి ఓపెన్ చేస్తున్నాను. కరెంట్ ఇక్కడ వరకు పాస్ అవుతుంది, ఇక్కడ పాస్ అవ్వట్లేదు. బల్బ్ గ్లో అవ్వట్లేదు. అవుట్పుట్ ఈజ్ 0. సెకండ్ కండిషన్, ఏ ఓపెన్ చేశాను, బి క్లోజ్ చేశాను. బల్బ్ గ్లో అవుతుందా? కరెంట్ ఇక్కడ వరకే పాస్ అవుతుంది. నో, 0. రెండు క్లోజ్ చేయండి. బోత్ ఏ అండ్ బి ఆర్ హై. వోల్టేజ్ ఇచ్చాను, రెండు స్విచ్లు క్లోజ్ అయింది. ఏమైంది? బల్బ్ గ్లో అయింది. దెన్ ఇట్ విల్ బి హై. ఓకే, ఇది ఎగ్జాంపుల్ కి చెప్పాను అంతే నేను. ఓకే, స్విచెస్ రెండు క్లోజ్ అయితేనే బల్బ్ గ్లో అయింది. సో దీంట్లో ఏ కాంబినేషన్ ఇచ్చినా మనకి స్విచ్ అనేది క్లోజ్ అవ్వదు. ఓకే, దిస్ ఈజ్ అన్ అండ్ గేట్. అండ్ గేట్ కి నెక్స్ట్ ఆర్ గేట్ చూడండి. దిస్ ఈజ్ ఏ ఎడిషన్ ఆపరేషన్. దిస్ ఈజ్ ఆర్ గేట్. A and B, y is equal to A plus B. Okay, so A, B, y is equal to A plus B. 0 0, again 0 1 1 0 1 1. So add చేయండి. 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 1. ఓకే, సో ఇక్కడ బైనరీ ఎడిషన్ వచ్చేసరికి మీకు
క్యారీ ఉండదమ్మా ఇక్కడ. ఓకే, యాడర్ అని ఒక సర్క్యూట్ వస్తుంది, ఆ యాడర్ సర్క్యూట్ యూజ్ చేస్తే మీకు క్యారీ అవుతుంది, అంతేగాని గేట్స్ లో క్యారీ రాదు. 1 + 1 = 1 అంటే ఓన్లీ 0 0 ఉంటేనే 0 వస్తుంది, రిమైనింగ్ ఆల్ కండిషన్స్ లో హై. దీనికి ఒక సర్క్యూట్ చెప్తున్నాను చూడండి, ఇది మీరు చెప్పండి నాకు. ఎగ్జాంపుల్ కి సర్క్యూట్ వేస్తున్నాను. So this is a bulb. Okay. So this is A and B, two switches A and B, and this is a voltage. So voltage. So ఇంతకు ముందు ఏం చేసాను, సర్క్యూట్ స్విచెస్ రెండు సిరీస్ లో కనెక్ట్ చేశాను నేను. ఇది స్విచెస్ రెండు పారలల్ గా కనెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ తీసుకోండి, 0 0. A0 B0 రెండు ఓపెన్, సో బల్బ్ గ్లో అవ్వలేదు, 0. నెక్స్ట్ 1 is 0 and B is 1. B ఏమో ఓపెన్ లోనే ఉంది, A ఏమో ఓపెన్ లో ఉంది, B 1 కాబట్టి క్లోజ్ ఉంది. ఇప్పుడు కరెంట్ ఎలా పాస్ అవుతుంది, ఇలా పాస్ అవుతుంది. అది ఓపెన్ ఉన్నా ప్రాబ్లం లేదు, చూడండి ఇది ప్యారలల్ కాబట్టి మనకి దీంట్లోంచి పాస్ అవుతుంది, బల్బ్ గ్లో అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది 1, నెక్స్ట్ ఈ బి వచ్చి 0, ఏ క్లోజ్ అయింది, కరెంట్ ఎలా పాస్ అవుతుంది, మళ్ళీ పాస్ అయింది, మళ్ళీ బల్బ్ గ్లో అయింది, 1 0 1. ఓకే, సో ఇప్పుడు రెండు స్విచ్లు క్లోజ్ అయింది, సో ఇక్కడ రెండు స్విచ్లు క్లోజ్ అయింది. So both the switches are closed. Both A and B are closed. So power ilaga pass avutundi, current ila pass avutundi. Okay. Again bulb glow ayindi. Ikkada output enti high. Only 0 0 condition lo maatrame 0 vastundi. Remaining all conditions it will be high. Idi OR gate. OR gate ki. Okay. NOT gate. So NOT gate చూడండి, simple NOT gate. So this is the symbol for NOT gate. A is the output, A is the input, Y is the output. Only one input మాత్రమే ఉంటుంది. So A and Y. ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి if the input is 1? How many combinations? 2 combinations. 2 combinations. 2 ma'am. 2 combinations. One input 1 ఇస్తే అవుట్పుట్ ఏం రావాలి, ఇన్వర్ట్ అవ్వాలి. సో we call NOT gate as inverter. 1 ఇస్తే 0 రావాలి, 0 ఇస్తే 1 రావాలి. This NOT gate. ఓకే, మీ మైండ్ లో ఇంకా అలా ఉండిపోవాలి. సో OR gate అంటే యాడ్ చేస్తుంది, NOT gate AND gate is nothing but multiplication. NOT gate is nothing but it is only one input. Okay. So ఇప్పుడు వరకు AND or NOT or లాజిక్ గేట్స్, బేసిక్ లాజిక్ గేట్స్ అవి. ఇప్పుడు యూనివర్సల్ గేట్స్ చూద్దాం చూడండి. యూనివర్సల్ గేట్స్, ఫస్ట్ గేట్ ఈస్ NAND గేట్. సో NAND గేట్ వచ్చేసరికి చూడండి, AND గేట్ ఎలా ఉందో అలా డ్రా చేయండి, బబుల్ పెట్టండి. Logical and plus logical not. ఓకే, బబుల్ పెట్టండి. ఇంకా నాట్ గేట్ యూజ్ చేసి ఎలా డ్రా చేయొచ్చు చూడండి. NAND గేట్ నేను బబుల్ పెట్టలేదు ఇక్కడ, ఎందుకు, నాట్ గేట్ యూజ్ చేస్తున్నాను. ఇలా కూడా డ్రా చేయొచ్చు. AB ఆర్ ద ఇన్పుట్స్ అండ్ Y ఈస్ ద అవుట్పుట్. Y ఏమవుతుంది, A డాట్ B బార్. నాకు ఇప్పుడు ట్రూత్ టేబుల్ వేయండి. ట్రూత్ టేబుల్, AB ఆర్ ద ఇన్పుట్స్, A డాట్ B వేయండి, తర్వాత Y ఈజ్ ఈక్వల్ టు A డాట్ B బార్. 0 1 1 0 1 1 ఏమొస్తుంది ఫస్ట్, 0 0 1. ఇన్వర్స్ అప్లై చేయండి. 1 ఇక్కడ 0 వచ్చింది,
బార్ అప్లై చేస్తే ఏమవుతుంది 1 1 1 0 0. అండ్ గేట్ కి ఆపోజిట్ ఏంటి అంటే నాండ్ గేట్. ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఇన్వర్టర్ యూజ్ చేసి అంటే ఇది ఇన్వర్టర్ యూజ్ చేసి అప్పుడు బబుల్ పెట్టకూడదు. బబుల్ పెట్టారు అంటే ఇన్వర్టర్ అవసరం లేదు. నాట్ గేట్ యూజింగ్ నాట్ గేట్ అని ఇస్తే మాత్రం ఎండ్ గేట్ నాట్ గేట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ is NOR gate. NOR. This is second universal gate. The symbol is OR gate draw cheyandi. Then bubble pettandi. So ingo ఎలా draw cheyochu using inverter. Y is equal to A plus B whole bar. Truth table draw cheyandi. Draw the truth table. And Y is the output 0 0 0 1 1 0 1 1. So this is the inverse of OR gate. OR gate ki em ochindi 0 0 unte maatrame condition all conditions lo adi high ochindi. Okay, so inverse cheyandi 1 0 0. Okay, మీరు ఇలా అయినా రాసుకోవచ్చు ట్రూత్ టేబుల్. ఫస్ట్ ఏం చేస్తారు A plus B. A plus B రాసుకోండి. తర్వాత A plus B హోల్ బార్ అప్లై చేయండి. Y is equal to so 0 1 1 1 1 0 0 0. So that is NOR gate. Okay, next చూడండి స్పెషల్ గేట్స్. ZOR gate. Special gate is ZOR gate and NOR gate. ZOR gate symbol వచ్చేసరికి this is the ZOR gate. A, B are the inputs. Y is equal to A XOR B. Okay, A XOR B. So A XOR B is nothing but A bar B plus A B bar. So truth table ఏంటి దీనికి A B are the inputs. Y is the output. Okay, so normal గా ఫస్ట్ వేస్తున్నాను చూడండి 0 0 0 1 1 0 1 1. ZOR ఎప్పుడు ఆపరేషన్ జరుగుతుంది డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటేనే హై ఉంటుంది. సేమ్ ఇన్పుట్స్ ఉంటే ఇట్ విల్ బి 0. అది వచ్చిందో లేదో మీరు ఈక్వేషన్ బట్టి చెక్ చేయండి. చూడండి ZOR ఈక్వేషన్ ఇది A బార్ B ప్లస్ A B బార్. ఇక్కడ నేను రాస్తున్నాను అది మీరు హోంవర్క్ కింద చేయండి. ఓకే, సో A బార్ ఫైండ్ అవుట్ చేయండి, B బార్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ A బార్ ఇంటూ B చేయండి, అంటే A బార్ ఇంటూ B. నెక్స్ట్ A B బార్ చేయండి, A B బార్ చేయండి. లాస్ట్ ఏంటి A బార్ B ప్లస్ ప్లస్ చేయండి, A బార్ B ప్లస్ A B బార్. మీరు చేసి వేయండి. అక్కడ మనకి ఇక్కడ లాస్ట్ వచ్చేది ఏమొస్తుందంటే 0 1 1 0 వస్తుంది. చెక్ చేయండి ఆ ఈక్వేషన్ యూస్ చేసి. సో ZOR ఈక్వేషన్ వచ్చింది అంటే మీరు ఇది యూస్ చేయాలి, A బార్ B ప్లస్ A B బార్. ఓకే, నెక్స్ట్ XNOR. XNOR. Okay, so the symbol is bubble pattern A B. Y is equal to A bar B bar plus AB. Okay, so ఇది ఎలా వస్తుందో చూడండి, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇది సేమ్ A
బి ఏ బార్ ఏబి ఏంటి 0 0 0 1 1 0 1 1 ఏ బార్ బి బార్ ఏ బార్ బి బార్ ఏబి నెక్స్ట్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. సో మీకు వచ్చేసరికి నేను లాస్ట్ కాలం ఒకటే వేస్తున్నాను. సేమ్ ఇన్పుట్స్ ఉంటే హై వస్తుంది, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే 0. దీనికి ఆపోజిట్ ఇది 1 0 0 1 వస్తుంది. ఎక్స్ నార్ ఎప్పుడు వచ్చినా మీరు ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. ఓకే, మీకు తెలియడం గురించి ఇవన్నీ చేయమన్నాను. మామూలుగా అయితే మీకు తెలిస్తే ఓకే, డైరెక్ట్ గా మీరు ఏంటంటే ఏ బి వై ఇస్ ద అవుట్పుట్ అని కూడా వేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక సర్క్యూట్ ఇస్తాను, దానికి ట్రూత్ టేబుల్ డ్రా చేయండి. దీని అవుట్పుట్ నాకు కూడా తెలియదు, నేను ఇస్తున్నాను అంతే సార్. ఇది ఏ గేట్ ఇది అండర్ గేట్ ఇదేంటిది ఆర్ గేట్. చూడండి, ఒక గేట్ ఇన్పుట్స్ చూడండి, ఏబి ఇన్పుట్స్ అండ్ కు ఉన్నాయి, ఆర్ కు ఉన్నాయి. అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ తీసుకోవాలి, అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ తీసుకోవాలి. ఏం చేయాలి అవి రెండు తీసుకొచ్చి ఇంకో గేట్ అండ్ గేట్. ఫస్ట్ చూడండి, ఏబి కాంబినేషన్స్ ఏంటి 0 0 0 1 1 0 1 1. ఫస్ట్ ఇవ్వండి 0 0 ఇవ్వండి. అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ ఏంటి 0 0. అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ ఏంటి 0 0 0. మళ్ళీ నేను ఏం చేశాను, అండ్ గేట్ కి ఇచ్చాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ 0 వెరీ గుడ్. నాకు 0 1 1 0 1 1 వేసుకుని నాకు ఇక్కడ అవుట్పుట్ చూడండి. నేను ఇంకా చెప్తున్నాను, ఇక్కడ అవుట్పుట్ వచ్చి సిడి తీసుకుంటాను. సిడి ఇక్కడ అవుట్పుట్ వచ్చి y. నాకు ట్రూత్ టేబుల్ వచ్చి ఏ బి సి డి y. ఏ బి కాంబినేషన్ 0 1 1 0 1. ఇప్పుడు సిఏ వచ్చింది, డిఏ వచ్చిందో వెయ్యండి. 0 0 తీసుకుంటే సిఏ వచ్చింది 0, డిఏ వచ్చింది 0 వచ్చింది. మొత్తం చేయండి, అన్ని కాంబినేషన్స్ కి చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ కాంబినేషన్ తీసుకోండి, 0 1 తీసుకోండి ఇప్పుడు. సో నెక్స్ట్ కాంబినేషన్ 0 1 0 1 0 0 1 1 1 వచ్చింది. 0 1 కదా, అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ ఈస్ 0. ఓకే, నెక్స్ట్ 0 1 అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ ఏంటి 1. 0 1 మళ్ళీ ఇచ్చాను దీనికి. అగైన్ అవుట్పుట్ ఈస్ 1 0 0 1. So 0 1 0. Same 1 0 అయితే same 0 1 0. ఇప్పుడు 1 తీసుకోండి, 1 1 తీసుకోండి. 1 1 Okay, 1 1. Output is 1. This is also 1 1 1. అర్థమైందా? సర్క్యూట్ కి ఇస్తే ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో. సో నేను ఇంకో సర్క్యూట్ వేస్తున్నాను. ఓకే, అది మీరు డ్రా చేయండి.
ఫస్ట్ గేట్స్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గేట్ ఏంటి? అండ్ అండ్ మ్యామ్ ఓవర్ గేట్ గేట్ XOR gate ఆర్. or ఫైండ్ అవుట్ చేయండి, అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేసి చెప్పండి నాకు వై. సో సేమ్ కాంబినేషన్స్ తీసుకోండి, దెన్ ఫైండ్ అవుట్ అవుట్పుట్ వై. అందరూ చేయాలమ్మా. అవుట్పుట్ మ్యామ్ 0 1 1 వస్తుంది మ్యామ్. అవుట్పుట్ ఈస్ 0 1 వచ్చిందమ్మా అందరికి? చెక్ చేయండి. ఎస్ మ్యామ్. సిడి చెప్పండి. ఫస్ట్ 0 0 ఇన్పుట్స్ ఇస్తే, ఫస్ట్ 0 0 ఇన్పుట్స్ ఇస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్? 0 మ్యామ్. 0 0 0. 0 అంటే ఏమొస్తుంది? 0. 0 నెక్స్ట్ 0 1 0 1 తీసుకోండి. 0 మ్యామ్. 0 1 తీసుకుంటే దిస్ ఇస్ 0. సేమ్ This is డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే జార్ ఏమవుతుంది? 1 1 అవుతుంది. 1 0 plus 1 1 1 1 so this is 0 0. Next is 0 1 1. Next 1 0. So 1 0 Zero. this 0 0 and this is 1 1. Output is 0 plus 1 1. Next 1 1 తీసుకోండి. So this is 1. 1 Same input ఏమవుతుంది? ZAR output Zero. 0. This is 1, this is 0. But 1 plus 0 is what? 1 ఏ గేట్ వచ్చింది చెప్పండి? yes ఏ ma'am గేట్ వచ్చింది? ఏ గేట్ వచ్చింది? 0 1 1 ఆర్ and గేట్ వచ్చింది. or ma'am ఆర్ గేట్. OR gate. OR gate డ్రా చేయమంటారు. యూజింగ్ AND and OR gate. OR gate. యూజింగ్ AND and OR యూజ్ చేసి OR gate డ్రా చేయమంటే ఇలా డ్రా చేయాలి. అర్థమైందా? అంటే మనకు వచ్చి అవుట్పుట్ చూసి మనకి ఇస్తాడు. NAND గేట్ NOR గేట్ యూజ్ చేసి AND గేట్ రావాలి అని అడుగుతుంది. సో మనం ఆ రెండు గేట్స్ యూజ్ చేసి AND గేట్ ని తీసుకురావాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చి బూలియన్ ఆల్జీబ్రా ఫంక్షన్స్ చెప్తాను. అవి యూజ్ చేసి సర్క్యూట్ ని ఇంకా ఎలా simplify చేయాలి బూలియన్ ఆల్జీబ్రాలో చూద్దాం. ఓకే, సో రేపు క్లాస్ లో బూలియన్ ఆల్జీబ్రా చెప్తానమ్మా. థ్యాంక్ యూ. అటెండెన్స్ పంపించండి.